నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. శ్రామిక భవనం పూర్తి చేయాలని కోరడం తప్ప మండిపడ్డ బొజ్జ రామకృష్ణ. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు రాష్ట్రంలో దాదాపు 60,000 బెల్ట్ షాపులు. రాఖీ పౌర్ణమి వేడుకలు తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంట జరిగాయి. తెలుగు మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని ఆయనకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అలాగే బ్రాహ్మ కుమారులు కూడా ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. రక్షాబంధన్ అనేది తోబుట్టువులు ప్రేమ రక్షణను జరుపుకునే హిందూ పండుగని అన్నారు. ఇది ఒక సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టే సాంప్రదాయం ద్వారా ప్రేమ ఐక్యతను పెంపొందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు ఫస్ట్ అందరూ నుంచి ఇప్పుడు నేను కడతాను, మీరు అందరూ లైన్లో నుంచి అందరికీ కలిపి ఆవిడ లాస్ట్ టైం రాలేదు, ఫీల్ అయ్యింది. లాస్ట్ టైం మెడికల్ ఫోటో రాలేదు, ఆవిడ కట్ అయ్యారు. అందుకే రండి ఎవరు ఫోటో వచ్చారు. చేతిలో ఉన్నాయి లాస్ట్ లో అంతా కలిపి వెనకొచ్చిండమ్మా, మళ్ళీ నుంచున్నావు లైన్ గా. మళ్ళీ మీరు పట్టుకుంటూ కట్టండి అమ్మ. అదే
అది కట్టేసిన బయటకు వచ్చింది ఒకసారి ఉందా ఉందా రాసి ఉందా ఫోటో ఉంది ఫోటో అమ్మ కట్టించిన వాళ్ళు అనుకోవచ్చండి ఓసారి ఎలా వీడియో తీసాను ఫోటో నేను ఇందులో ఫోటో నేను పెట్టేస్తాను నాకు పెట్టేస్తాను సిటీ అందరూ చేస్తున్నారా జనసేన చేస్తున్నారా అమ్మ కట్టేసాక ఒకసారి మళ్ళీ ప్రశాంతంగా పాత ప్లేస్ లో కట్టారా అమ్మ మూర్తి అమ్మ స్వీట్ వద్దులేమ్మ కదా అలా వచ్చి సజ్జను కట్టమ్మా అయిపోయినాయి అమ్మా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు. ఆదివాసీలు తమ సంప్రదాయాలు సంస్కృతిని కాపాడుకుంటూ జీవిస్తున్నారని, గతంలో మారుమూల అరణ్యాల్లో రహదారులు, వైద్యం, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయిన ఘటన ఎన్నో ఉన్నాయని, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్దతో ఏజెన్సీ ప్రాంతంలో రహదారి నిర్మాణం, మెరుగైన విద్య, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కనీస మౌలిక వస్తువుల కోసం 200 కోట్ల రూపాయలతో రహదారి ప్రతిపాదన సిద్ధం చేసి అమలు చేస్తున్నట్టు వివరించారు. దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క ఆదివాసీలు సాంప్రదాయాల్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్న వాళ్ళలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారని సందర్భంగా తెలియజేయచ్చు. అదేవిధంగా గతంలో చూస్తే ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ అన్ని కష్టాలను అనుభవిస్తూ అనారోగ్యాలు పాలవుతూ సరైన విద్య, వైద్యం, సంక్షేమం లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులని మనం చూసాం. అదేవిధంగా చూస్తే వీళ్ళకి ఏ విధమైనటువంటి రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో కూడా వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్ని
చాలాసార్లు మనం విన్నాం. అది చూస్తే ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో చలించిపోయి ఈ యొక్క ఆదివాసీలకు ఏం చేస్తే బాగుంటుంది, మెరుగైన విద్యను ఏ విధంగా అందించగలం, మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా ఇవ్వగలం, మెరుగైనటువంటి తాగునీటి రక్షిత మంచినీరు సరఫరాను ఏ విధంగా చేయగలం అనే దాని మీద బాగా దృష్టి పెట్టి వీళ్ళు ఒక మంచి తాగునీరుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే విద్యకి పెద్దపీట వేయడం కూడా జరిగింది. ఎక్కువ మంది ఈ రోజున ఆదివాసీ పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకోగలుగుతున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం వేసినటువంటి పెద్దపీటని ఈ సందర్భం తెలియజేస్తాను. గతంలో కానీ చూసినట్లయితే కొండపోడులు కొట్టుకుని వాళ్ళు ఆ పోడులో వ్యవసాయం చేసుకుని అక్కడ కాలువల్లో ఉన్నటువంటి నీరుని తాగుతూ వైద్య సదుపాయాలు అవసరం వచ్చినప్పుడు కనీసం ప్రెగ్నెన్సీ స్త్రీలు డెలివరీ టైంలో కూడా హాస్పిటల్కి వెళ్ళలేని దుస్థితిలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ విద్యకి సరిగా అందకపోవడం వల్ల, విద్య లేకపోవడం వల్ల కూడా అందరూ కూడా వాళ్ళు ఆదివాసీలు అనే దానికి అసలు భయపడే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా రోడ్లు వేయాలని మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో అన్నిటిల్లోనూ కూడా ఎక్కువ రోడ్లు వేయడం జరిగింది. అలాగే రక్షిత మంచినీటి సరఫరాను కూడా చేయడం జరిగింది. విద్యా వైద్య సదుపాయాలు కూడా మెరుగు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సందర్శించినటువంటి నాయకులు గతంలో లేరు. డిప్యూటీ సీఎం హోదాలో హై సెక్యూర్ జోన్లో ఉండే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించి వారి యొక్క కష్టాలను చూసి వారందరికీ కూడా మంచి సేవలు అందించాలి, వాళ్ళ సమాజంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు యువత అంతా కూడా ఇక్కడ సరైనటువంటి మార్గంలో ప్రయాణించట్లేదు, వీళ్ళకి రహదారులు లేక, వీళ్ళకి సౌకర్యాలు లేక, మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గమనించి తక్షణ సాయంగా 200 కోట్ల రూపాయలతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది. తాను ఎలక్ట్రికల్ కార్మికుడినని, తన కూడా వస్తే తాను ఏ విధంగా పని చేసి సంపాదించుకుంటానో టీఎన్టీయూసీ నాయకుడు యాల శ్రీనివాసరావుకు తెలుస్తుందని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అన్నారు. తాను ఎలక్ట్రికల్ వర్కర్ను కాదని తనపై యాల శ్రీనివాసరావు చేసిన ఆరోపణ ఆయన ఖండించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. తాను ఎన్నో ఏళ్లుగా కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలుసని, యాల శ్రీనివాసరావు మాదిరి రాజకీయ నాయకులు బూట్లు తొడవనని, సాయంత్రం అవగానే మద్యం సేవించి పడుకోనని ఘాటుగా విమర్శించారు. క్లైమ్లు చెల్లించిన సమయంలో తాను వారి నుండి 3,000, 4,000 కమిషన్లు తీసుకుంటారని నిరూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా తన సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, క్లైమ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్మికుల కోసం శ్రమిస్తున్నాం ఈ రోజుని, అది దాన్ని ఎంతో మాయ చేశారు. కింద దిగిపోతుంది అన్నారు, మొత్తానికి స్ట్రెచ్ వేసి మార్జిన్లు చేసుకొని అది కుంగిపోతుంది, అది ఇది అని చెప్పి మొత్తానికి ₹1 కోటి శాంక్షన్ అయితే దాన్ని అది మొత్తానికి ఈఈ గారు దగ్గరుండి శాంక్షన్ చేస్తామన్నారు. దాన్ని ఆపడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, చెయ్యండి, తప్పలేదు. ఇది నా ఒకరి అందరూ మీ వెనకాల ఉన్నారు. చూడండి, నేను ఏది కూడా అబద్ధాలు ఆడవలసిన పని. నేను అది ఓకే తీసుకొస్తాను, ఇక్కడికి వాళ్ళే తీసుకొస్తాను, వాళ్ళ చేత చెప్పిద్దాం, వాళ్ళే చెప్తారు, మీరే అడగండి వాళ్ళని. నేనేం అడగను, నేనే కలవలు మాటలు చెప్పను వాళ్ళతోటి. సార్ చాలా తప్పు అండి, అది చాలా తప్పు. అదే ఈనాడు మరి కొంతమంది నాయకులు తెలియజేస్తున్నారు. అస్తమాను బొజ్జ రామకృష్ణ మీడియాలో వస్తున్నాడు, బొజ్జ రామకృష్ణ ఇచ్చేస్తున్నాడు, అది చేస్తున్నాడని. అయ్యా, నేను కార్మికుల కోసం పని చేస్తున్నాను, రాజకీయ నాయకుల బూట్లు తొడవడానికి నేను పని చేయట్లేదు. ఉన్నది వాస్తవంగా మాట్లాడుతున్నాను. మీరు ఏదైనా అనుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ శ్రమ అనే కార్డు మీరు పెట్టి ఉన్నారు. ఎప్పటికీ కూడా మీరు టు ది లేబర్ ఆఫీసర్ మీరు కనుక్కోండి, 2 నెలల నుంచి సైట్ పని చేయట్లేదు మహాప్రభు అంటున్నారు. చనిపోయి వర్కర్ చనిపోతే ఎవరిని అడగాలి? ఒక రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకున్నాం 3 సార్లు. అయ్యా, మా సమస్యలు ఉన్నాయి, మా బాధలు ఉన్నాయి, మమ్మల్ని చూడండి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ. వాట్ ఇస్ దిస్? అంటే పెద్ద పెద్ద నాయకులకి పార్టీలు మార్చు, పార్టీలు తిరగొచ్చు. ఒక కార్మిక నాయకుడు ఏం పాపం చేశాడండి? నేనేమన్నా వాళ్ళకి అనుబంధం అయ్యానా?
మేమేమన్నా అమ్మేశామా? ఇదే యాళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి టీఎన్టీఈసీ నాయకుడనే చెప్పుకునే వ్యక్తి ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ని 2,50,000 రూపాయలకు అమ్ముకున్నాడని నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నా. రజక సేవా సంఘంలో డైరెక్ట్గా 2,50,000 రూపాయలు గౌరవనీయులైనటువంటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 2,50,000 రూపాయలు ఆదిరెడ్డి అప్పారావు గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వారి చేతుల మీదుగా తీసుకున్న సందర్భాలు మీకు లేవా అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్డు మీద పర్మిట్ రూమ్స్, వీధికి ఒక బెల్ట్ షాప్, అంతరం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆరోపించారు. తిరుపతి ఎంపీ మద్దుల గురుమూర్తితో కలిసి శనివారం నాడు సిటీ వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. ఏ షాప్ దగ్గర చూసినా రోడ్డు మీద తాగేస్తున్నారని, ఈ విధంగా ప్రతి షాప్ దగ్గర రోడ్డు మీదే పర్మిట్ రూమ్ అన్నట్లుగా ఉందని భరత్ విమర్శించారు. మద్యం, ఇసుక, అది ఇది అని తేడా లేకుండా అన్నింటా రాబందులా దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలకు ఏ రోజు వాటా ఆ రోజే వెళ్లిపోతుందని ఆయన ఆరోపించారు. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడే మా పార్టీ తిరుపతి ఎంపీ గారు ఆయన వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో లోక్సభ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారితో ములాఖాత్ ఇవాళ జరిగింది. ఆయన కలిశారు. కలిసినప్పుడు కూడా ఆయన చెప్పిన మనోవేదనను కూడా ఇవాళ మీరందరూ కూడా విన్నారు. సొంత చెల్లాయి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేదానికి కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసింది కాక పోనీ పోలీసుల సమక్షంలో అయినా రాఖీ కడతారు కదండి. దగ్గరగా నాకు తెలిసి 30-35 ఏళ్ళు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు, మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకోనివ్వకోకుండా ఏముందండి, ఇప్పుడు రాఖీ కడతారు. పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి. హిందూ సాంప్రదాయాన్ని తప్పే ఉందండి, నాకు అర్థం కాల. కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని కూడా కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు, వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తూ ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్గా. అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు, డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు. డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది. పర్మిట్ రూమ్లు, ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే. డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తూ ఉన్నారు. వీధికి ఒక బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఓపెన్గా జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ సిట్టు గురించి చేసాము, మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లే. దొంగ అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడుతూ ఉంది. బాబు గారు చేసిన మద్యం దోపిడీ లిక్కర్ విషయంలో 2014 నుండి 2019 వరకు ఉన్న చంద్రబాబు సారథ్యంలోనే ప్రభుత్వమేనని, పైగా వైసీపీ వాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తిరుపతి ఎంపీ మద్దుల గురుమూర్తి విమర్శించారు. రిమాండ్లో ఉన్న లోక్సభ వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిని కలిసేందుకు రాజమండ్రి విచ్చేసిన తిరుపతి ఎంపీ మద్దుల గురుమూర్తి శనివారం నాడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్తో కలిసి సిటీ వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేబినెట్ అనుమతి లేకుండా జీవోలు అప్పటి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వమేనన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే అనుసరించిందో ఇప్పుడు కూడా అదే రీతిలో వెళ్తున్నారని ఆయన అన్నారు. ఈరోజు జైల్లోకి ఎంటర్ కావడం జరిగింది. తన సోదరి రాఖీ కట్టడానికి రాఖీని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. అడుగడుగున
అడ్డుకోవడం, చెకింగ్లు చేయడం ఏం తీసుకెళ్తాం? నేను ఒక పార్టీ, ఒక లోక్సభ సభ్యుడిగా ఆ అక్క మిథునన్న సోదరు ఏం తీసుకెళ్తాం? ఒక రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం? హైట్ని కూడా అడ్డుకునే పరిస్థితి. వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా, మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు. సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడుగున అడ్డుకోవడం, ఈవెన్ భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం, ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇది తప్పు, కరెక్ట్ కాదు. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు లిక్కర్కి సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం. అప్పటి కూటమి ప్రభుత్వం, తర్వాత ఇప్పుడు అదే విధంగా 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారో అదేవిధంగా 2024 నుంచి 20 ఇది ఇప్పుడు జరుగుతుంది, 24 తర్వాత కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అనుమతులు జీవో జారీ చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు డిస్టిలరీకి సంబంధించి ఏదైతే 8% ట్యాక్స్ ఉండేదో దాన్ని వేవ్ ఆఫ్ చేసింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని బార్లు ఇవన్నీ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ 8% కూడా చేసింది అప్పటి ప్రభుత్వం. దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 6,500 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ కలెక్షన్స్ చేసి 5-6 డిస్టిలరీస్కి ఎక్కువగా మద్యం కొనుగోలు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఒక 5-6 డిస్టిలరీస్కే అవకాశాలు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వమే ముందే అడ్వాన్స్ పే చేసి లిక్కర్ సప్లై చేసినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. అక్కడ ఈ మద్యం ఎవరైతే అమ్మకాదారులు ప్రైవేట్ వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఎన్ని పర్మిట్లైనా పెట్టుకోవచ్చు, ఎన్ని బెల్ట్ షాపులైనా పెట్టుకోవచ్చు, అట్లా అడ్డగోలుగా మద్యాన్ని గ్రామాల్లో ఏరులై పారించినటువంటి దుస్థితి 2014 నుంచి 19 వరకు. జగ్గంపేట హైస్కూల్ వద్ద గల సోమలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం పౌర్ణమి సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ, పంచామృత అభిషేకం, మండపారాధన, దుర్గా హోమం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించిన భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి దంపతులు. ఈ కార్యక్రమానికి భారతీయ ధర్మ పరిషత్ కార్యవర్గం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కరుణ కటాక్షాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ శ్రీ సోమలమ్మ తల్లి అమ్మవారి ఆలయం జగ్గంపేటపై భాగంలో ఉంటూ జగ్గంపేట గ్రామ దేవతల్లో పెద్ద అమ్మగా ప్రజల్ని రక్షిస్తున్నారని, చాలా మహిమగల అమ్మవారిని కోరిన కోరికలు సిద్ధించే కల్పవల్లి సోమలమ్మ అమ్మవారని నాగేంద్ర చౌదరి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జోదర్ నెహ్రూ ఆశీస్సులతో ఆలయ నిర్మాణం చేసుకుని వారి సలహాల సూచన మేరకు గత 8 సంవత్సరాలుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఈ ఆలయానికి ధర్మకర్తగా నేను లలితాబాబు వ్యవహరిస్తూ అమ్మవారి సేవ చేసుకుంటున్నామని తెలిపారు.
श्री सोमानमाय कन्याकुमारी धीमहि अन्नादृत्य प्रचोदयात् स्वाहा श्री सोमानमाय कन्याकुमारी धीमहि अन्नादृत्य प्रचोदयात् स्वाहा श्री सोमानमाय कन्याकुमारी धीमहि अन्नादृत्य प्रचोदयात् स्वाहा श्री सोमानमाय గుడి దగ్గర ఉన్న తాతయ్య సరే అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల ఆదివాసీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజనుల జీవన శైలిని ప్రతిబింబించే అద్భుతమైన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. తమ ఆదివాసీ జాతిలోని గిరిజనుల జాతుల అభివృద్ధికై పాటుపడిన ఎంతో మంది ఆదివాసీ నాయకులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు మరియు ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడారు. షెడ్యూల్ ఏరియాలోని లోకల్ క్యాడర్ గల ప్రభుత్వ ఉద్యోగాలను 100% స్థానిక గిరిజనులతో మాత్రమే నింపాలని, అలాగే స్టేట్ క్యాడర్ గల ఉద్యోగాలను 30% మరియు జోనల్ కేడర్ గల ప్రభుత్వ ఉద్యోగాలను 50% స్థానిక గిరిజనులతోనే నింపాలని డిమాండ్ చేశారు. మా న్యాయపరమైన ఆదివాసీ డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుని షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాలు షెడ్యూల్ దగ్గరకే ఇచ్చేలా జీవో వెంటనే ప్రకటించాలని సభాపూర్వకంగా డిమాండ్ చేశారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, మా మాట వినండి అని చెప్పడం కోసం ఆగస్టు 8వ తారీఖున మారేడుమిల్లి మండల కేంద్రంలో ఈ కొండల మధ్యన బోరున వర్షం పడుతూ ఉంటే మనమందరం కూడా అసలు ఏం జరుగుతుంది, మన వాళ్ళు ఏం మాట్లాడతారు విందాం అని చెప్పేసి సోదర సోదరీమణులందరూ కూడా
ఇక్కడ ఉండటం, దానికి అతిరథ మహారాజులు పెద్దలు ఈ రాష్ట్రంలో ఒక ఎస్టీ కమిషన్ అంటే ఎస్టీలకు ఏమన్నా అన్యాయం జరిగితే, ఎక్కడైనా అత్యాచారాలు జరిగితే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోతే, చట్టాలు అమలు చేయకపోతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. శ్రామిక భవనం పూర్తి చేయాలని కోరడం తప్ప, మండిపడ్డ బొజ్జ రామకృష్ణ. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, రాష్ట్రంలో దాదాపు 60,000 బెల్ట్ షాపులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.